మొన్న ఒక మిత్రుడు యుఎస్ వెళ్ళారు. ఒక 2 months పాటు అమెరికాలో ఉండి తిరిగి వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమెరికా గురించి నా ఇంప్రెషన్ ఏమిటి అంటే, ఎటు చూసినా కూడా ఈ భారతీయులు చైనా దేశానికి సంబంధించిన వాళ్ళు వేరే వేరే దేశాల వాళ్ళే కనిపించారండి. సో వీళ్ళ కష్టాల మీద అక్కడ అమెరికా అనబడే దేశము ఉందా అని నాకు డౌట్ వచ్చింది. నాకైతే అలాగే అనిపించింది. అంటే మన కష్టము, మన ప్రోడక్ట్స్, మనము తయారు చేసే వస్తువులు, వీటి మీదే వాళ్ళు ఆధారపడుతున్నారు అనేది క్లియర్గా కనిపించింది అన్నారు. సో ఈ టైంలో చూడండి, యూరోప్ యూనియన్ యొక్క మీకు అతి ముఖ్యమైన నాయకురాలు ఊర్జులా అంటాం కదా. సో ఈవిడ నిన్న ఒక షాకింగ్ అనాలిసిస్ ఈవిడ చెప్తున్నారు. చూడండి, యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలు. సో ఆ 27 దేశాల లీడర్ ఈవిడేం చెప్తున్నారు అంటే, నేను ఇది మాట్లాడుతున్నప్పుడు చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాను. అంటే ఈవిడికి ఏమైంది, ఫిబ్రవరి నెల భారత్కి వచ్చినప్పుడు 27 యూరోప్ యూనియన్ నాయకులను తీసుకొని వచ్చారు, మాట్లాడారు. మొన్న ఒక వీడియోలో మాట్లాడారు. చైనాలో ఒక బస్సులో, అంటే ఒక 35 సీటర్ బస్సు అనుకోండి, ఈ 27 మందిని కూడా కూర్చోబెట్టి మీకు అక్కడ, అంటే మీకు జీ జింగ్పింగ్ని కలవాలి అన్నప్పుడు బయట ఒక మంత్రి కానీ ఒక ఉన్నత అధికారి కూడా వీళ్లకు స్వాగతము పలకడానికి అక్కడ లేరు. సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు చూడండి, యూరోప్ యూనియన్ అంటే ఏంటి, జర్మనీ లాంటి ఒక దేశం ఉంటుంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఉండే ఒక గ్రూప్, వాళ్లకు ఇలాంటి ఒక అవమానమా ఊర్జులా తట్టుకోలేకపోతున్నారు. అంటే మీరు ప్రపంచ దేశాలను లూటీ చేసినప్పుడు మీకు బాగుండింది, చాలా బాగా అనిపించింది. సో ఇవాళ మీరు బాధపడుతున్నారు. ఇదే కదండి వాస్తవం. ఎవరికైనా జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ విషయాలు ఆలోచించండి. మీకు న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నాము. ఈ ప్రపంచము సురక్షితమైనది కాదు. అంటే వీళ్ళు సురక్షితంగా లేరు, వీళ్ళు చాలా పెద్ద రిస్క్లో ఉన్నారు. కాబట్టి ప్రపంచమే ఇవాళ ఒక డేంజర్లో ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ అనాలిసిస్లోకి మీరు వెళ్ళారు అనుకోండి, ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అంటాం కదా, ప్రతి ఒక్క 100 yearsకి మీరు చూడండి, ఈ ప్రపంచం యొక్క తీరుతెన్నులు అనేవి మారిపోతూనే ఉంటాయి. మీరు గమనించాలి. ఎవరికైనా మీకు ఇలా ప్రపంచము ఏమిటి, ఇక్కడ మనము ఏమిటని ఆలోచిస్తే మీకు ఈ షాకింగ్ వార్తలు ఈవిడ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఒకప్పుడు ఏం మాట్లాడేవాళ్ళమండి, ఇప్పుడు మీరు వాల్మీకి రామాయణం, అంటే వాల్మీకి గారు రామాయణం అనే ఒక పుస్తకాన్ని రాశారు కదా. సో ఆయనకు ఒక టైం ఉండేది. దాని ప్రకారం ఆయన ఏమంటారు, మేము ఈ ప్రపంచ పాలకులము. రాముడు చెప్తారు, వాలీకి చెప్తారు, ఈయన నీకు సంబంధమే లేని ఒక విషయంలో నువ్వు ఎందుకు కలగజేసుకున్నావు, ఇది నాకు నా తమ్ముడికి మధ్య ఉండే ప్రాబ్లం కదా, నువ్వు ఎందుకు వచ్చావని వాలి రాముడిని అడిగినప్పుడు రాముడు ఇచ్చే జవాబు, అంటే వాల్మీకి గారు రాస్తున్నారు. ఆయన ఏమి రాస్తున్నారు, ఈ ప్రపంచాన్ని పాలించే వాళ్ళం మేము. కాబట్టి ఇవాళ సుగ్రీవుడు ప్రమాదంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. అంటే ఆ రోజుల్లో ప్రపంచాన్ని భారత్ పాలించిందని అనడానికి చెప్తున్నాను. అంటే మీరు భరతఖండము అనండి, లేదా భరత సామ్రాజ్యము అనండి. తరువాత మనం ఏం చూసేవాళ్ళం, ఓటమాన్ సామ్రాజ్యము అన్నాం. తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం. సో బ్రిటిష్ ఇండియా అని కూడా చెప్పుకునేవాళ్ళం. ఇక 1947 నుంచి మీరు చూసారనుకోండి, అమెరికా యొక్క పెత్తనం. అంటే మీకు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క భూభాగము, అందులో పాలకులు ఈ ప్రపంచ పాలకులుగా మనకు తెలుసు. సో ఇవాళ వరకు అమెరికా యొక్క ఆధిపత్యము కదా, ఇవాళ ఇదంతా కూడా లేదు అని చెప్పి ఊర్జులా గారు చెప్తున్నారు. ఇదే ఒక షాకింగ్ స్టేట్మెంట్. అంటే వెస్ట్ దేశాల ఆధిపత్యము ఇవాళ మెల్లమెల్లగా కరిగిపోతుంది. మా ఆధిపత్యం ఈ ప్రపంచం మీద లేదు. సో ఇది మంచిది కాదు, ఈ ప్రపంచ పాలకులం మేమే. అలాంటిది ఇవాళ మా ముందే ఇలాంటి దారుణాలు. అంటే ఈవిడ చెప్తున్న దారుణం ఏంటి, చైనా అవమానం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, వీళ్ళ ఆలోచన విధానంలోనే తప్పు ఉందండి. మేము బద్ధకంగా ఉంటాము,
పొద్దున్నే లేచి మా పనులు మేము చేసుకోము, ప్రతిదీ కూడా భారత్ నుంచి చైనా నుంచే రావాలి. మనము భారత్ అన్నప్పుడు గత 10 ఏళ్ల గురించి మాట్లాడుతున్నామండి. కానీ చైనా అన్నారు అనుకోండి, లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మెల్లమెల్లగా చాప కింద నీరులాగా వాళ్ళు యూరోప్ యూనియన్ దేశాలను, అమెరికాను వీటినంతా కబ్జా చేసేసారు. మీకు చైనా లేని యూరోప్ని మీరు ఊహించనే లేరండి. అంతలాగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అడుగడుగున, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటే చైనా నుంచే. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకోండి, మీకు ప్రతి ఒక్క విడి భాగము చైనా నుంచే రావాలి. అంటే ఇండస్ట్రీస్ని అంతా చైనాకు అప్పచెప్పి అవుట్సోర్సింగ్ అని చెప్పి వీళ్ళు హాయిగా కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చుందాము అనుకున్నారు. కానీ వాడేం చేశాడు, టోటల్గా ఇవాళ యూరోప్ యూనియన్ని క్యాప్చర్ చేశాడు. పెద్ద పెద్ద సంస్థలను చైనా వాడు కొనేశాడు. సో వీళ్ళకి మీకు పోటీగా, చైనాకు పోటీగా భారత్ను తీసుకురావాలి, భారత్ను నిలపాలి, భారతే చైనాను ఛాలెంజ్ చేయగలదు. సో ఇదంతా ఊహించుకొని ఈవిడ మొన్న ఫిబ్రవరి భారత్కు వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి, మనమేదో చైనాకు ఆల్టర్నేటివ్ కాదు, భారత్ ఒక ఇండిపెండెంట్ పవర్. మేము చెప్పింది మీరు వింటే అప్పుడు మీతో ట్రేడ్ ఒప్పందాలు, అంతేగాని మీరు వచ్చి మేము వెస్టర్న్ కంట్రీస్ అండి, మేము చెప్తే మీరు వినాలి, ఆ రోజులంతా ఎప్పుడో వెళ్ళిపోయాయి. సో వెస్ట్ డామినేషన్ కాదు, మీకేంటి గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ ఇదే ఉంది. సో ఇప్పుడు గ్లోబల్ సౌత్ అన్నారు అనుకోండి, 2 అతి ముఖ్యమైన దేశాలు మీకు అక్కడ. ఒకవేళ మీరు ఒక 30 ఏళ్ల క్రితం చూడండి, మీ జీడిపి అనండి, టాప్ 5 కంట్రీస్ ఎవరుంటారండి? మీకు ఒక అమెరికా ఉంటుంది, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇలాంటి దేశాలు. ఎక్కడా కూడా చైనా, భారత్ అనబడే దేశాలు మీకు కనిపించవు. కానీ ఇవాళ మీరు చూడండి, అమెరికా, చైనా, మనము 4th పొజిషన్లో ఉన్నామని చెప్తున్నాం. త్వరలోనే అంటే డిసెంబర్ వచ్చే నాటికి భారత్ 3rd పొజిషన్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు. అంటే గ్లోబల్ సౌత్ యొక్క డామినేషన్ని చూశారు అనుకోండి, మీకు భారత్ చైనా యొక్క ఈ ఆధిపత్యము ఇవాళ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పూర్తిగా మన మీద ఆధారపడమే, చైనా లేకపోతే భారత్. ఇవాళ మీకు అమెరికా వాడు మమ్మల్ని మోసము చేసాడు అంటే మీరు టోటల్గా అమెరికా మీదే కదండి ఆధారం. అసలు అమెరికా కూడా భారత్ చైనా మీదే కదండి ఆధారపడతారు. వాళ్ళుగా అంటే ఇండస్ట్రీస్ లేకుండా వాళ్ళు ఏం చేశారు, అవుట్సోర్సింగ్ అని నమ్మడం మొదలుపెట్టారు. ఇవాళ వీళ్ళ కొంప మురిగింది. మెయిన్గా రష్యా యొక్క రోల్ అంటే నిద్రపోతున్న సింహము, ఎవరితోనూ ఎటువంటి యుద్ధాలు లేవు, ప్రశాంతంగా బతికిన రష్యాను వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టి ఇవాళ యూరోప్ యూనియన్, అమెరికా, నాటో ఎవరికి ఎటువంటి వాల్యూ లేకుండా వ్లాదిమిర్ పుతిన్ గారు చేశారు. సో దాంతో రిగ్ అనబడే గ్రూప్, రష్యా, ఇండియా, చైనా గ్రూప్, దీని డామినేషన్. ఇప్పుడు యూకే మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నా కూడా మన టర్మ్స్లోనేనండి. వాడేదో బ్రిటిష్ సామ్రాజ్యము, నేను చెప్తే మీరు నథింగ్, అలాంటిది ఏమీ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఓడ లేదా ఫ్రాన్స్కి సంబంధించిన యుద్ధ నౌక ఇండియన్ ఓషన్ రీజన్లోకి రావాలి అంటే ముందు మన పర్మిషన్ ఉండాలి. మన పర్మిషన్ లేకుండా వాళ్ళ ఓడలు ఏవీ కూడా హిందూ మహాసముద్రంలోకి రావడానికి లేదు. లేదా మీకు సౌత్ చైనా సీ అంటే చైనా వాడి పర్మిషన్. సో ఇదే మన గ్లోబల్ డామినేషన్. దీనిని ఊర్జుల్లా గారు ఏమంటారు, అన్ఫెయిర్ అంటున్నారు. చైనా భారత్ చేస్తున్న ఈ బ్లాక్మెయిలింగ్ అనేది అన్ఫెయిర్. అంటే నువ్వు ఎంతలాగా ఇవాళ కూడా ఆఫ్రికా దేశాలను లూట్ చేస్తూనే ఉన్నారు కదా. సో వీళ్ళకి ఏంటి బాధ, ఇంతలాగా భారత్ను మనము మోసము చేసాము, ఏమార్చాము, వీళ్ళ బంగారాన్నంతా కొల్లగొట్టాము, అయినా కూడా జీడిపిలో వీళ్ళు ఇవాళ 3rd పొజిషన్కి రాబోతున్నారు అంటే మనం ఏం చేస్తున్నాము. సో చూడండి, న్యూ వరల్డ్ ఆర్డర్ అని ఇవిడ మాట్లాడుతున్నారు. సో ఇందులో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి, మరి మీకేమనిపించింది? న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే అర్థము ఏమిటి, అందులో ఉండే ఈ గూఢార్థము ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.